ఉచితాలకి విలువ లేదన్న. ఉచితాలకి విలువ లేదు. ఫ్రీగా చెప్పినోనికి ఎవ్వనికి కూడా ఈ జిందగీలా వాల్యూ ఉండదు. ఒక కథ చెప్తా. మా బావ డాక్టరు. జనాలు వస్తుండ్రి, కడుపు నొస్తుంది, కాలు నొస్తుంది, చేయి నొస్తుంది అని చెప్పేసి ఆ మనిషి మందులు రాసిస్తుండే. కొద్దిమంది కొనుక్కుంటుండ్రి, కొద్దిమంది దేశపోయి చెత్త కుప్పలా పడేస్తుండ్రి. కానీ ఆ మనిషి ఎప్పుడైతే క్లినిక్ పెట్టుకున్నాడో జనాలు రావడం మొదలుపెట్టినారు, ఆ జనాలకు రాసేయడం మొదలుపెట్టినారు. ఈ మనిషి ఆడ రెఫర్ చేస్తే ఆడపోయి కొనుక్కోవడం మొదలుపెట్టినారు. అంటే ఉచితాలకి విలువ లేదు ప్రస్తుత కాలంలో. ఈ ఉచిత వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, అందరికీ నమస్తే, మరి స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. మన ఎస్ఎన్ కన్సల్టెన్సీకి ఎంతోమంది ఫోన్ చేస్తారు. మేము పలానా గుంటూరు అండి, ఇంటికాడ కూర్చొని వ్యాపారం చేయాలనుకుంటున్నాం, సూరత్లో బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ చెప్పండి, బెస్ట్ హోల్సేల్ షాప్ చెప్పండి, బెస్ట్ డ్రెస్సుల షాప్ చెప్పండి, లేదా మేము సూరత్ వస్తున్నాము, మాకు హెల్పింగ్ కావాలి అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫ్రీగా చెప్పడం అనేది జరగదు. వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి, మీకు కావాల్సిన డౌట్స్ అక్కడ రాయండి, తగినంత ఫీజు అప్పుడే వాళ్ళు అడుగుతారు. మీకు దేనికి సంబంధించి ఏం కావాలో దాని మీద డిపెండ్ అయ్యి ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ అనేది ఫిక్స్డ్ ఉండదు. 100 రూపాయలు, 200, 300 ఇట్లా ఫిక్స్ ఉండదు. మీరు అడిగే ఎంక్వైరీని బట్టి ఛార్జెస్ ఉంటుంది. ఛార్జ్ అయితే ఖచ్చితంగా పే చేయాలన్నా, ఫ్రీగా చెప్పలేము. ఎందుకంటే నేను అనరాదు, కానీ ఈ మాట మీరు కూడా ఇంటి నుంచి కొనుక్కొని పోయి ఆడ ఫ్రీగా ఇయ్యరు కదన్నా. మీరు కూడా దాని మీద 30%, 40%, 50% లాభాలు బాట పడతారు కదా, లాభాలు తింటారు కదా. మేము మీకు ఇచ్చేటటువంటి నెంబర్స్ కానీ, మేము మీ ఎంక్వైరీకి మేము ఇచ్చే సమాధానాలు కానీ మీ జీవితాన్ని సెట్ చేస్తాయన్న. మీ జీవితాన్ని సెట్ చేస్తాయి. మీకు వంశ పారంపర్యంగా ఒక బిజినెస్ని మేము సెటప్ చేస్తామన్నా. మీకు నష్టం రాని బిజినెస్ని మేము ఇస్తున్నామన్నా. కాబట్టి ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నా. మీ తమ్ముడే ప్యాకెటే అన్న. మీరు సబ్స్క్రైబర్ అయితే మంచిదే, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫ్రీగా మాత్రం అడగొద్దండి అన్న. మేము కూడా ఇంత పెద్ద ఆఫీసులు పెట్టుకుని కూర్చొని ఉన్నాం ఈడ, మీకు హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో. ఇంకా ఫ్రీగా ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. ముంచుతారో లేపుతారో, దట్ ఈజ్ అన్నెసరీ. బట్ మాకైతే ఫీ చేయాలన్న. ఫ్రీగా చెప్తే మాత్రం మాకు విలువ ఉండదు. మాకు అర్థమైపోయింది. 5 ఏళ్ల నుంచి ఫ్రీగా చెప్పి నా నెత్తి మీద అయితే ఎంటికలే ఊడిపోయినాయి, బట్టతల కూడా వచ్చింది. ఓకేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్.